గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్. ఓకే, దేవుని వాక్యంలో నుంచి లూకాసు వార్త 16వ అధ్యాయం 19వ వచనం నుండి 31వ వచనం వరకు చదువుకుందాం. లూకాసు వార్త 16వ అధ్యాయం. అందరం తీయనిద్దాం ఒకసారి. బైబిల్లో ఉన్న వాళ్ళందరూ తీయాలి. లూకాసు వార్త 16వ అధ్యాయం 19వ వచనం నుండి 31వ వచనం వరకు చదువుదాం. ఎవరమ్మా చదువుతుంది? అందరికి వినబడదు కదా? ఇక్కడికి వచ్చాయి ఒకసారి రండి, రమ్మా. ధనవంతుడు ఒకడుండెను. అతడు ఊదారంగు బట్టలను సన్నపురాణ వస్త్రములను ధరించుకుని ప్రతి దినము బహుగా సుఖపడుచున్నవాడు. లాజరు అను ఒక దరిద్రుండెను. వాడు కురుపులతో నిండిన వాడై ధనవంతుని ఇంట వాకిట పడియుండి అతని బల్ల మీద నుండి పడి రొట్టె ముక్కలతో ఆకలి తీర్చుకుని గోరెను. అంతేకాక కుక్కలు వచ్చి వాని కురుపులు నాకెను. ఆ దరిద్రుడు చనిపోయి దేవదూతల చేత అబ్రహాము రొమ్మున ఆనుకొనుటకు కొనిపోబడెను. ధనవంతుడు కూడా చనిపోయి పాతిపెట్టబడును. అప్పుడతడు పాతాళంలో బాధపడుచు కన్నులెత్తి దూరము నుండి అబ్రహామును అతని రొమ్మున ఆనుకునిన్న లాజరును చూచి, తండ్రివైన అబ్రహామా, నా యందు కనికరపడి తన వేలి కొనతో నీళ్లలో ముంచి నా నాలుకను చల్లార్చుటకు లాజరును పంపుము. నేను ఈ అగ్ని జ్వాలలతో యాతన పడుచున్నానని కేకలు వేసి చెప్పాను. అందుకు అబ్రహాము, కుమారుడా, నీవు నీ జీవితకాలమందు నీకిష్టమైనట్టు సుఖము అనుభవించితివి. అలాగుననే లాజరు కష్టము అనుభవించునని జ్ఞాపకం చేసుకొనుము. ఇప్పుడైతే వాడు ఇక్కడ నెమ్మది పొందుచున్నాడు, నీవు యాతన పడుచున్నావు. అంతేకాక ఇక్కడ నుండి మీ యుద్ధకు దాటగోరు వారు దాటిపోజాలకుండునట్లును, అక్కడ వారు మా యుద్ధకు దాటి రాజాలకుండునట్లును మాకును మీకును మధ్య మహా అగాధముంచబడి ఉన్నదని చెప్పాను. అప్పుడు అతడు, తండ్రి, అలాగైతే నాకు 5 సహోదరులున్నారు. వారును ఈ వేదనకరమైన స్థలమునకు రాకుండా వారికి సాక్ష్యం ఇచ్చుటకై నా తండ్రి ఇంటికి వాని పంపవలనని నిన్ను వేడుకొనుచున్నాను నేను. అందుకు అబ్రహాము, వారి యొద్ద మోషేయు ప్రవక్తలను ఉన్నారు, వారి మాటలు వినవలనని అతనితో చెప్పగా అతడు, తండ్రివైన అబ్రహామా, అలాగు అనవద్దు. మృతుల్లో నుండి ఒకడు వారి యొద్దకు వెళ్ళిన యెడల వారు మారు మనసు పొందుదరని చెప్పాను. అందుకతడు, మోషేయు ప్రవక్తలను చెప్పిన మాటలు వారు వినని యెడల మృతులలో నుండి ఒకడు లేచినను వారు నమ్మరని అతనితో చెప్పాను. థ్యాంక్ యూ. అందరూ ఒకసారి లేచి నిలబడతారా? ఒక్కసారి లేచి నిలబడండి. గుడ్. ఒక హాఫ్ హ్యాండ్ డిస్టెన్స్లో మీరు ఎక్కడ కూర్చున్నా స్క్రీన్ కనబడేటట్లు కూర్చోండి. తర్వాత మీ పక్కన మీ ఊరు వాళ్ళు ఎవరు ఉండకూడదు. మీ వెనక ముందు ప్రక్కన మీ ఊరుకు సంబంధించిన వాళ్ళు ఉండకూడదు. తర్వాత హైట్ తక్కువ ఉన్న వాళ్ళు, చిన్నపిల్లలు ముందుకు వచ్చేయండి. అమ్మా, బాబు మీరు ముందుకు వచ్చేయండి. తమ్ముడు ముందుకు వచ్చేయి. బాబు జాషువా వెనకున్న ఆయన ముందుకు వచ్చే బాయ్. జాషువా వెనకున్న తమ్ముడు నువ్వు ముందుకు వచ్చాయి. మీ ప్రక్కన మీ ఊరోళ్ళు ఉన్నారేమో చూడండి ఒకసారి. స్వర్ణపాలెం వాళ్ళు పక్క పక్కన ఉన్నారు చూడు, ముందుకు వచ్చాయి. ఓకే, దయచేసి కూర్చోండి. దయచేసి కూర్చోండి.
ఓకే, ప్రార్థన చేసుకుందామా? జస్ట్ కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, ఈ రాత్రికాల సమయంలో మీ దివ్యమైన వాక్యాన్ని మేము అర్థం చేసుకోవడానికి సహాయం చేయండి. వాక్యంలో నుండి మీరు ఏమైతే మా జీవితాల్లో ఆశిస్తున్నారో వాటిని అర్థం చేసుకోవడానికి, ఆ వాక్యం ప్రకారం మేము జీవించడానికి మాకు సహాయం చేయమని, కావలసిన ఏకాగ్రతనివ్వండి. ఎలాంటి ఆటంకాలు లేకుండా మీ వాక్యాన్ని ధ్యానించడానికి ప్రభువా మీరు మాకు సహాయం చేయమని, మీరు మాట్లాడుతున్నప్పుడు మీ మాటల్ని ఆలకించడానికి, అర్థం చేసుకొని జీవితానికి అన్వయించుకోవటానికి మీరే కృప చూపమని మీ దయగలిగిన హస్తాలకు మమ్మల్ని అప్పగించుకుంటూ యేసు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ఏం క్యాంప్ ఈ క్యాంప్? రైజ్ అప్. రైజ్ అప్ అంటే ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాలి? ఇదిగో ఈయన కూడా అలానే అనుకున్నాడు. హిజ్ నేమ్ ఈజ్ మైకేల్ జాక్సన్. ఈయన ఒక పేద కుటుంబంలో జీవించాడు. వాళ్ళ నాన్నగారు బొగ్గు గనుల కార్మికుడుగా పనిచేస్తూ ఉంటే అందులో ఆయన పుట్టాడు. అయితే వీడు చింపిరి జుట్టు, నల్లగా ఉండేవాడు. వాళ్ళ నాన్నకు కూడా వాడంటే ఇష్టం ఉండేది కాదు. అలాంటి రిజెక్షన్ మధ్యలో, ప్రేమ లేకుండా, తిరస్కారాలు, అవమానాల మధ్యలో ఆయన జీవించాడు. అవమానాల మధ్యలో జీవించాడు. అంతేకాదు ఒంటరితనం ఉండేది. అలాంటి పరిస్థితుల్లో ఆయన పెరిగాడు. అయితే తన 11వ ఏట మనలాగా అనుకున్నాడు, నేను రైజ్ అప్ అవ్వాలి, నా సత్తా ఏంటో ప్రపంచానికి చూపించాలి, నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోవాలి అనుకున్నాడు. అనుకున్నదే తడువుగా సంగీతాన్ని తన వృత్తిగా, ప్రవృత్తిగా చేసుకున్నాడు. కళాకారుడిగా, స్వరమాంత్రికుడిగా ఉజ్వల ప్రస్థానానికి చేరాడు. ఆయన పాడినట్లు, ఆయన డ్యాన్స్ వేసినట్లు ఎవరు వేయలేరు. అలాంటి పాప్ సామ్రాజ్యానికి రారాజు. అలాంటి స్థితికి వెళ్ళిపోయాడండి. రైజ్ అప్ అనుకున్నాడు, రైజ్ అవ్వాలనుకున్నాడు, ఎక్కడికో వెళ్ళాడు. అలా వెళ్ళాడు తెలుసా? ఆయన లైఫ్లో 13 గ్రామీ అవార్డులు వచ్చినాయి ఆయన ఆల్బమ్స్కి. 7 యూకే నెంబర్ 1 అవార్డులు వచ్చినాయి ఆయనకి. అసలు ఒకటి రావడమే చాలా ఎక్కువ, అలాంటిది 7 యూకే నెంబర్ 1 అవార్డులు. 2006 సంవత్సరానికి మోస్ట్ పాపులర్ పర్సన్ ఇన్ ద వరల్డ్, అంటే ప్రపంచంలో అత్యధిక మందికి తెలిసిన ఫేమస్ అయిన వ్యక్తిగా గిన్నీస్ రికార్డులోకి ఎక్కాడండి ఆయన. ఎక్కడో బొగ్గు గనుల కార్మికుల్లో పుట్టినవాడు ఈ బికేమ్ ఫేమస్, చాలా ఫేమస్ అయిపోయాడు. అపార కుబేరుడండి, అంటే కోట్ల రూపాయలు వేళ్ల మీద ఖర్చు పెట్టగలిగిన అపార కుబేరుడు. ఆయన ఎన్నో విలాసవంతమైన భవనాలు కట్టుకున్నాడు. అసలు ఆయన 2600 ఎకరాలు కొనుక్కొని ఒక ఇంట్లో ఒక ఎడ్జి నుండి ఇంకొక ఎడ్జికి వెళ్ళడానికి, ఇంకో ఇంటికి వెళ్ళడానికి హెలికాప్టర్లో వెళ్ళేవాడు. అది ఆయన పరిస్థితి, ఆయనకున్నది అలాంటిది. చాలామంది గర్ల్ ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు, అంటే గర్ల్ ఫాలోయింగ్ విపరీతంగా ఉండేది. ఎట్లుండేదో తెలుసా? ఓసారి ఇలానే స్టేజ్ మీద పర్ఫార్మెన్స్, పాటలు పాడతాడు, బాగా డాన్స్ చేస్తాడు, అయిపోయి కిందకి దిగి వెళ్తూ ఉంటే ఒక అమ్మాయి పరిగెత్తుకుంటా వచ్చి వెళ్ళడానికి చాలా బాగా చేసే, అద్భుతం అని షేక్ హ్యాండ్ ఇచ్చింది. షేక్ హ్యాండ్ ఇస్తే ఈయన కూడా షేక్ హ్యాండ్ ఇస్తే అమ్మాయి వెళ్ళి వారం రోజులు చేయి కడుక్కోవాలి. ఎందుకో తెలుసా? మైకేల్ జాక్సన్ షేక్ హ్యాండ్ ఇచ్చాడు, ఫీల్ పోద్దామోనని. అలాంటి క్రేజ్ ఉన్నాడండి, టచ్ చేస్తే చాలు అనుకునే క్రేజ్ ఉన్నాడు. కానీ మ్యారేజెస్ చేసుకొని వదిలిపెట్టేసి చాలా విడాకులు అయిపోయింది. అలా పెళ్లి చేసుకున్నాడు. అంతేకాదు చాలా డబ్బులు సంపాదించాడు, పాపులర్ పర్సన్ అయ్యాడు. ఒక ఆల్బమ్ రిలీజ్ చేయడానికి ఆయన ఎంత తీసుకునేవాడు తెలుసా? $5,000 కోట్ల తీసుకునేవాడు. ఏంటి? సింగిల్ ఆల్బమ్కి. ట్రెండ్ సెట్టర్, అంటే ఆయన ఏ డ్రెస్ వేసుకున్నా, ఏ డ్యాన్స్ వేసినా, ఏం మాట్లాడినా ట్రెండ్ సెట్టర్, ఫ్యాషన్. ఆయన ఏం చేసినా, ఆయన మాట్లాడితే ఫ్యాషన్. దట్ ఈజ్ హిస్ క్రేజ్. అలా జీవించాలనుకున్నాడు, జీవించాడు. ఆయన ఏమనుకున్నాడు తెలిసి, ఈ లైఫ్
50 సంవత్సరాలు 70 సంవత్సరాలు కాదురా, 150 సంవత్సరాలు బ్రతకాలనుకొని హార్ట్ ఫెయిల్ అయిందనుకో, హార్ట్ ఇవ్వడానికి ఒకడిని రెడీ చేసుకున్నాడు. ఎవరి హార్ట్ అయితే సెట్ అయిద్దో వాడికి డబ్బులు ఇచ్చి వాడిని పెంచేవాడు. కిడ్నీస్ ఫెయిల్ అయినాయి అనుకో, కిడ్నీస్ ఇవ్వడానికి. అంటే మానవ అవయవంలో తన బాడీలో ఏ అవయవం ఫెయిల్ అయితే ఆ అవయవం ఇవ్వడానికి కొంతమందిని ఆయనే డబ్బులు ఇచ్చి పెట్టుకొని పోషించాడు వాళ్ళని. ఎందుకు? ఎమర్జెన్సీలో అవయవాలు ఇచ్చి గుండిచ్చి వాడు చచ్చిపోతాడు. ఆ టైపు 150 years బతకాలనుకున్నాడు. ఎందుకంటే అమెరికన్స్ నన్ను యావరేజ్న 100 years బ్రతుకుతాడు. ఈయన అనుకున్నారు 50 సంవత్సరాలు 100 సంవత్సరాలకు రాదు, 150 సంవత్సరాలు బతకాలనుకున్నాడు. బాగా తాగేవాడు, డ్రగ్స్ తీసుకునేవాడు. వీడు ఎల్జీబీటీక్యూ అంటే అమ్మాయిలతో, అబ్బాయిలతో, పశువులతో, చిన్నపిల్లలతో, చాలామందితో శారీరకంగా, అంటే వాడు ఏ లెవెల్లోకి వెళ్ళాలంటే ఆ లెవెల్లోకి వెళ్ళిపోయాడండి. అలా బ్రతికాడు. అందుకే ఎల్జీబీటీక్యూ ప్లస్ 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 అని చెప్పాను. గే అనమాట వీడు. పురుషులతో కూడా సంయోగం చేసే టైపు అలాంటి వాడు. అలాంటి వాడు అంత జీవించాలనుకున్నవాడు, ఫేమస్ అవ్వాలనుకున్నవాడు, రైజప్ అవ్వాలనుకున్నవాడు లైఫ్లో అలాంటి తాగుడికి బానిసైపోయి 52 సంవత్సరాలకే 2009 సంవత్సరం జూన్లో ఇలా ఉన్నాడనమాట. ఈ స్టేజ్ పర్ఫార్మెన్స్ ఇచ్చి 10 గంటలకు ఇంటికి వెళ్ళాడు. తెల్లారి ఇలా శవం అయితే వెళ్ళాడు. హాస్పిటల్కి కూడా వెళ్ళే ఛాన్స్ లేకుండా చచ్చిపోయాడు అట్ ద ఏజ్ ఆఫ్ 52. నిద్రలోనే చచ్చాడు. ఫ్రెండ్స్, రైజ్ అప్. మనం కూడా అనుకుంటాం కదా, రే లైఫ్లో నెక్స్ట్ లెవెల్కి ఎదగాలరా. మనం ఎక్కడ ఎదుగుతాం? వేటిల్లో ఎదగాలనుకుంటున్నాం? హౌ వీఆర్ ట్రయింగ్ టు రైజ్ అప్. ఎక్కడ లైఫ్లో ఎక్కడ ఎదగాలనుకుంటున్నాం తెలుసా? మనం ఆనందంగా ఉండాలంటే, లగ్జరీ ఆయనలాగా జీవించాలంటే మనం వాళ్ళని చూసేమనుకుంటున్నావు తెలుసా? మనం ఎక్కడ రైజ్ అప్ అవ్వాలనుకుంటున్నాం, ఎక్కడ నెక్స్ట్ లెవెల్లో, పీక్ లెవెల్లో లగ్జరీని అనుభవించాలనుకుంటున్నాం అంటే సోషల్ మీడియా. అవర్స్ టుగెదర్ వీఆర్ స్పెండింగ్ టైమ్ ఇన్ సోషల్ మీడియా. స్క్రీన్ టైం ఎక్కువైపోతుంది. ఎందుకో తెలుసా? ఏదేదో చూస్తూ ఉంటాం. బాయ్ ఫ్రెండ్, గర్ల్ ఫ్రెండ్ ఉంటే ఆ కిక్ వేరు కదా. అసలు చాలా హీరోలాగా అనిపిస్తుంది. చాలామంది ఉన్నారు ఆయనకి. చాటింగ్ విత్ పీపుల్ కదా, వాళ్ళతో వీళ్ళతో చాట్ చేస్తూ ఉంటే చాలా ఎంజాయ్ చేస్తారు కొంతమంది. ఇప్పుడు డ్రగ్ రహిత ఆంధ్రప్రదేశ్ అంటున్నాం. విపరీతంగా పీపుల్ ఆర్ యూజింగ్ డ్రగ్స్. గంజాయి ఇలాంటివి విపరీతంగా దొరుకుతూ ఉన్నాయి కదా. డ్రగ్స్ తీసుకుంటే అది లైఫ్లో పీక్కి వెళ్ళిపోవచ్చు అనుకుంటా ఉన్నారు. ఫోర్నో చాలామంది విపరీతంగా జియో ఫ్రీ ఇచ్చిన తర్వాత ఎక్కువ మంది యూజ్ చేస్తున్న సైట్ అది. ఫాస్ట్ ఫుడ్స్ ఎప్పుడు కూడా ఇప్పుడు అంతా కూడా ఫాస్ట్ ఫుడ్స్ కావాలి, అందులో ఎంజాయ్ చేయాలి. దెన్ మనీ, అంటే మనీ ఎందుకో తెలుసా? లగ్జరీస్ అనుభవించాలి, లగ్జరీస్ అనుభవించాలి. ఫ్రెండ్స్, వీటన్నిటిలో మనం ఏమనుకుంటున్నాం తెలుసా? ఎదగాలి, మనం డబ్బులు సంపాదించాలి, అది చెయ్యాలి, ఇది చెయ్యాలని కోరుకుంటా ఉన్నాం. ఎందుకు అంటే ఏదో లైఫ్లో ఎక్కడికో వెళ్ళిపోవాలి అనుకుంటున్నాం. కానీ ఇవన్నీ ఉన్నాయని ఎక్కడికి వెళ్ళలేకపోయాడు. ఎక్కడో జీవించాలనుకున్నాడు, అదా పాతాళానికి వెళ్ళిపోయాడండి. అయితే ఈరోజు నిజంగా మనం ఎక్కడి నుండి ఎక్కడికి ఎదగాలి అనే విషయాన్ని మనం చూడాలి. ఫేమ్, ఐడెంటిటీ. కొంతమంది చాలా, అంటే అందరూ ఎలా ఉంటుందంటే ఎక్కడికి వెళ్ళినా పీపుల్ నన్ను ఐడెంటిఫై చేయాలి, నన్ను గుర్తించాలి. ఎక్కడికి వెళ్ళినా సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా ఉండాలి, నా గురించి మాట్లాడుకోవాలి. క్లాస్కి వెళ్ళామనుకోండి, ఎందుకు కోతి వేషాలు వేస్తారు తెలుసు క్లాస్లో? టు అట్రాక్ట్ ఐడెంటిటీ. ఎందుకు చినిగిపోయిన డ్రెస్సులు వేస్తారు? ఎందుకు ఆఫ్ గుండు కొట్టించుకుంటారు? ఎందుకో తెలుసా? ఇవన్నీ కూడా ఐడెంటిటీ. నేనున్నాను, లుక్ ఎట్ మీ, నన్ను గుర్తించండి. నేను అంటే మనం క్లాసులో కాలేజీలో వెళ్ళగానే పీపుల్ పలానోడు వచ్చాడు లేకపోతే పలానమ్మాయి వచ్చింది అనుకోవాలన్నమాట. హడావుడి చేసేది ఎందుకో తెలుసా? ఐడెంటిటీ. అంటే ప్రజలు మనల్ని అందరినీ గుర్తించాలి, ప్రజలు మనల్ని గుర్తించాలని. ఫ్రెండ్స్, వీటిల్లో మనం లైఫ్లో ఎక్కడికో వెళ్ళాలనుకుంటున్నాం కానీ ఎక్కడికి వెళ్ళలేకపోయాం. అందుకే ఆయనకన్నీ డబ్బులు ఉన్నాయి, లగ్జరీస్ అనుకున్నాడు. మోస్ట్ పాపులర్ పర్సన్ ఇన్ ద వరల్డ్. ఏదో కాలేజీకి కాదు, ప్రపంచానికి తెలిసిన వ్యక్తి. చాలామంది గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారు, సుఖాలన్నీ అనుభవించాడు. కానీ
చివరికి ఎక్కడికి వెళ్ళలేక అదా పాతాళానికి దిగిపోయాడు. ఫ్రెండ్స్, ఈరోజు మనం చదువుకున్న వాక్య భాగంలో నుంచి ఒక 3 విషయాలు, ఎలా మనం ఎక్కడ రైజ్ అప్ అవ్వాలి. మన లైఫ్ కేవలం తిన్నాను, తొంగున్నాను, తెల్లారింది అందుకోసమే బ్రతుకుతున్నావా? అందుకేనా మన లైఫ్? కాదు. మన లైఫ్ని అందుకే లెమ్ము తేజరిల్లు, నీ మీద వెలుగు ఉదయించింది, నువ్వు ఉన్న స్థితి నుండి ఉన్నతమైన స్థితికి వెళ్ళాలి, అపవిత్రత నుంచి పవిత్రతలోకి వెళ్ళాలి, అపనమ్మకత్వంలో నుంచి నమ్మకత్వంలో రైజ్ అప్. ఈరోజు అలా వెళ్ళడానికి ఎలా వెళ్ళగలం? హౌ ఇట్ పాసిబుల్? ఆయన రైజ్ అప్ అవ్వాలని ఎక్కడికో వెళ్ళాడు లైఫ్లో, కానీ మనం ఎక్కడికి వెళ్ళాలని మన సృష్టికర్త అయిన దేవుడు కోరుకుంటున్నాడు అనే విషయాల్ని మనం ఆలోచించేద్దాం. మరి ఎవరు చెప్తారు ఎక్కడికి వెళ్ళాలి అనే విషయం అంటే బైబిలే చెప్తుంది. బైబిల్ ఈజ్ ద మాన్యువల్ ఫర్ హ్యూమన్ లైఫ్. అవునా? ఏదైనా కొన్నామనుకోండి, కొన్న వెంటనే వాళ్ళు మాన్యువల్ ఇస్తారు. ఆ మాన్యువల్లో ఆ వస్తువుని ఎలా వాడాలో ఉంటుంది. మరి లైఫ్ని ఎలా వాడాలో ఎవరు చెప్తారు అంటే, సో బైబిల్ ఈజ్ అ మాన్యువల్ ఫర్ హ్యూమన్ లైఫ్. అయితే బైబిల్ హ్యూమన్ లైఫ్ గురించి ఏం చెప్తుంది? ఇప్పుడు మనం చదువుకున్న వాక్య భాగాల్లో నుండి 2 డిఫరెంట్ అంటే 2 కైండ్స్ ఆఫ్ చాలా ఉన్నాయి. ఏమేంటో ఒక్కసారి చెప్పండి. లూకాసు వార్త 16వ అధ్యాయం 19 నుంచి 31 వచనాల వరకు మనం చదివిన వాక్య భాగంలో అక్కడ ఉన్న డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ విషయాలేంటి, వివిధ రకాలుగా ఏమేమి రాయబడ్డాయి, వాక్యాన్ని చూసి చదివి ఒక్కసారి చెప్పండి. ఏమున్నాయి? 2 రకాలైన వ్యక్తుల గురించి రాయబడింది. అవునా? 2 types ఆఫ్ పీపుల్. 2 రకాలైన వ్యక్తులు ఉన్నారు, 2 జీవన విధానాలు. ఇంకేం కనబడుతున్నాయి అక్కడ? ఆ వాక్య భాగంలో ఏమన్నా ఉన్నాయా? 2 రకాలైన డ్రెస్సింగ్ స్టైల్ కనపడుతుంది. గుడ్. ఒకళ్ళేమో ఒక రకమైన డ్రెస్సింగ్ వేసుకున్నారు, ఇంకొక రకమైన డ్రెస్ చేసుకున్నారు. వెరీ గుడ్. ఇంకా నరకం, పరలోకం. అవునా? ఓకే. 2 రకాలైన డెస్టినేషన్స్ లేకపోతే 2 రకాలైన ప్రదేశాలు కనబడుతున్నాయి. ఒకటే నరకం, ఒకటే పరలోకం. దెన్ వాళ్ళ 2 రకాలైన బ్యాక్గ్రౌండ్స్ కనబడుతున్నాయి. ఒకళ్ళేమో ధనవంతులు, ఒకళ్ళేమో పేదవాళ్ళు కదా. 2 types ఆఫ్ బ్యాక్గ్రౌండ్స్, నేపథ్యాలు కనబడతా ఉన్నాయి. ధనిక కుటుంబం నుండి వచ్చినోడు, పేద కుటుంబం నుండి వచ్చినోడు. దెన్ ఫుడ్ వేరియేషన్, ఒకడేమో ఫాస్ట్ ఫుడ్స్ తిన్నోడు, ఒకడేమో బెగ్గర్ కదా. ఒక రకంగా అలాంటిదే. గుడ్. ఇంకా తమ్ముళ్ళు మీరు చెప్పాలి. ఇంకేమైనా వేరియేషన్స్ ఉన్నాయా? 2 వేరువేరుగా. పోనీ కామన్ ఏమన్నా ఉన్నాయా? కామన్గా వాళ్ళిద్దరిలో కనబడేవి. డెత్ అనేది కామన్గా కనబడుతుంది కదా. డెత్ ఈజ్ కామన్. సో ఈ విషయాల్లో నుంచి, వీటిలో నుంచి కొన్ని విషయాలు మనం ఈ 2 జీవన విధానాల గురించి రాయబడ్డాయి. ఒక ఆయనేమో ధనవంతుడు, ఒక ఆయనేమో దరిద్రుడు, పేదవాడైన వాని గురించి రాయబడింది. సో ధనవంతుడు ఎలా జీవించాడు అంటే, ఓదారంగు వస్త్రాలు, మంచి ఫ్యాన్సీ డ్రెస్లు వేసుకున్నాడు. ఓదారంగు వస్త్రాలు అంటే నథింగ్ బట్ లెనిన్ కాటన్ టైప్ అనమాట. అంటే ఇట్ ఇండికేట్స్ దేర్ ప్రిస్టేజ్ లేదా దేర్ పొజిషన్. వాళ్ళకున్న హుందాతనం, వాళ్ళకున్న పొజిషన్ తెలియజేస్తా ఆ డ్రెస్సులు వేసుకోవడం అనేది. అవునా? మనం కూడా రేమాండ్స్ వాడతాం కదా. రేమాండ్స్ ఏ కంప్లీట్ మ్యాన్ అంటే అది ఒక బ్రాండ్. సో అలానే ఈయన కూడా ఓదారంగు వస్త్రాలు ధరించుకున్నాడు అని రాయబడి ఉంది. సో వీటిలో నుంచి మనం మొదటిగా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, లైఫ్ ఈజ్ వాల్యుబుల్. జీవితం చాలా విలువైందండి. లైఫ్ ఈజ్ వాల్యుబుల్. ఎందుకు విలువైంది అంటే, ఇక్కడ 2 రకాలైన జీవితాలు ఉన్నాయి. ధనవంతుడు ఉన్నాడు, రెండోవాడు దరిద్రుడు. వాడి పేరు రాయబడింది. ఏంటి దరిద్రుడి పేరు? లాజరు. జీవితాన్ని దేవుడే ఇచ్చాడు. మార్నింగ్ మనం అన్న చూసాం, తన పోలిక చొప్పున తన స్వరూపమందు దేవుడు మానల్ని సృజించాడు. ఇన్ హిజ్ ఇమేజ్ అండ్ ఇన్ హిజ్ లైక్నెస్ హీ క్రియేటెడ్
గాడ్ క్రియేటెడ్ హ్యూమన్ బీయింగ్స్ ఇన్ హిజ్ ఇమేజ్ అండ్ లైక్నెస్. సో మానవుడు మానవుణ్ణి ఆయన స్వరూపంలో చేసుకున్నాడు. కాబట్టి లాజరు ధనవంతుడైనప్పటికీ, లాజరు దరిద్రుడైన ధనవంతుడైన ఇద్దరూ కూడా ఈ లోకంలో దేవుని చేత సృష్టించబడ్డారు. అంతేకాకుండా ఇద్దరూ కూడా వేరు నేపథ్యాల్లో వైవిధ్యం చాలా ఉండింది. అంటే వైవిధ్యం అంటే వెరైటీగా ఉన్నారు. అమ్మాయిలు ఉన్నట్లే అబ్బాయిలు ఉంటారు, అవునా? అందరూ ఒకేలాగా ఉంటారు, అచ్చుపోసినట్టు. ఒకళ్ళు నల్లగా ఉంటారు, ఒకళ్ళు ఎర్రగా ఉంటారు, అవునా? ఒకళ్ళు సామాన్య సాయిగా ఉంటారు, ఒకళ్ళు పొట్టిగా ఉంటారు, ఒకళ్ళు పొడవుగా ఉంటారు, ఒకళ్ళకి సిల్కీ హెయిర్ ఉంటుంది, ఇంకొకళ్ళకి కర్లింగ్ హెయిర్ ఉండిద్ది కదా. ఎందుకని అంటే వెరైటీ గివ్స్ బ్యూటీ. మనం ఎక్కడైనా గార్డెన్కి వెళ్ళామనుకోండి, గార్డెన్కి వెళ్ళినప్పుడు అన్నీ ఒకే రకమైన ఫ్లవర్స్ ఉన్నాయి అనుకోండి, బోర్ కొట్టదు చూడడానికి. అందుకే డిఫరెంట్ కలర్స్ ఉంటాయి. ఇట్ గివ్స్ బ్యూటీ, వెరైటీ. ఈ వైవిధ్యం ఏమిస్తుందో తెలుసా? అందాన్ని ఇస్తుంది. దేవుడు ఎందుకు ఇలా చేశాడో తెలుసా? పైనుండి మానవులందరినీ దేవుడు చూసినప్పుడు భూమి చాలా అందంగా కనబడుతుంది. కానీ మన లైఫ్ అంటే మనకి చాలాసార్లు ఇష్టం ఉండదు. ఎందుకో తెలుసా? అద్దం ముందు నిల్చున్నాం అనుకో, ఏమనుకుంటాం? నేను పొట్టిగా ఉన్నాను, కొంచెం పొడవుగా ఉంటే బాగుండిద్ది అనుకుంటాం. బాగా పొడవుగా పెరిగినోడు ఏమనుకుంటాడు? నేను కాడిలాగా పెరిగాను, కొద్దిగా తగ్గు ఉంటే బాగుండిద్ది అనుకుంటాం. నల్లగా ఉన్నవాడు ఏమనుకుంటాడు? కొంచెం ఎర్రగా ఉంటే బాగుంటుంది అనుకుంటాడు. కర్లీ హెయిర్ ఉన్న వాళ్ళు ఏమనుకుంటారు? కొంచెం సిల్కీ హెయిర్ ఉంటే బాగుండిద్ది అనుకుంటాడు. అంటే అద్దం ముందు నిలిచి ఉంటే మన జీవితాన్ని మనం యాక్సెప్ట్ చేయలేమన్నమాట కదా. మన ముక్కు బాగాలేదనుకుంటాం, లేకపోతే మన కళ్ళు బాగాలేదనుకుంటాం, సో అంటే గాడ్ క్రియేటెడ్ ఇన్ హిజ్ ఇమేజ్ అండ్ లైక్నెస్. దేవుడు తన పోలికలో తన స్వరూపమందు దేవుడు మానవుల్ని సృష్టించాడు. కాబట్టి దేవుడు సృష్టించిన మనల్ని, నీవు నేను ఎలాంటి బ్యాక్గ్రౌండ్లో పుట్టినా కూడా దేవుని చేత మనం చేయబడ్డాం. అంతేకాదు, ఈ జీవితం ఎందుకు విలువైందంటే దేవుడు మాత్రమే ఇచ్చాడు. ఈ లోకంలో ఎవ్వరూ కూడా ఎంత డబ్బు ఇచ్చినా కూడా ఇవ్వలేను. అందుకే బైబిల్ ఏం చెప్తుందో తెలుసా? ఒకడు సర్వలోకమును సంపాదించుకొని వాని ప్రాణమును పోగొట్టుకొని ఎల్లా వానికి ఏం అంటే ఈ లోకం అంతా ఇచ్చినా కూడా ఒకడు తన ప్రాణాన్ని తెచ్చుకోలేడు. అంటే లోకం అంతా ఒకవైపు ఉన్న ఒక మానవుని ప్రాణం ఎవరు కూడా ఇవ్వలేరు. అంటే లోకం అంతా అంటే ఈ లోకంలో ఉన్న డబ్బు, ధనం అన్నీ, లేకపోతే బంగారం, వజ్రాలు అన్నీ తీసుకొచ్చి పవర్ అంతా తెచ్చి ఒక పక్క పెట్టినా సరే అందుకే విలువైంది, దేవుడిచ్చాడు. అంతేకాదు, దేవుడు కొంతమందిని ఎక్కువ, కొంతమందిని తక్కువ, కొంతమంది ధనికులుగా, కొంతమంది పేదవాళ్ళుగా దేవుడు మానవులు సృష్టించలేదు. మానవులు పాపం చేయడాన్ని బట్టి ఇలాంటి తారతమ్యాలు వచ్చినాయి. అందరినీ కూడా దేవుడు సమానంగానే చేశాడు. మానవుడు కులాల్ని సృష్టించుకున్నాడు, దేవుడు కులాలను సృష్టించలేదు. కొంతమంది ఎక్కువ కులం, కొంతమంది తక్కువ కులం, మానవులు చేసుకున్నారు ఇదంతా. దేవుడు మానవులందరినీ కూడా ఈక్వల్గానే సృష్టించాడు. అయితే దేవుడు చేసిన ఈ జీవితాన్ని మానవులు చెడు చేసి పాడు చేసుకున్నారు. గాడ్ ఈజ్ క్రియేటర్, దేవుడే సృష్టించాడు నిన్ను నన్ను. కాబట్టి దేవుడు మనల్ని సృష్టించాడు, ఎలా ఉండాలో ఆయనే మనల్ని సృష్టించాడు. అయితే పాపం మన జీవితాన్ని పాడు చేసిందండి. ఇక్కడ కూడా చూడండి, లాజరు ఉన్నాడు, జాగ్రత్తగా జీవితాన్ని ఒక క్రమమైన పద్ధతిలో భక్తిగా జీవించాడు. ధనవంతుడున్నాడు, అక్కడే ప్రతిదినము బహుగా సుఖపడ్డాడు. అంటే వాడు ప్రతిరోజు వాడు ఎలా జీవించాలంటే అలా జీవించాడు. ఏం తినాలంటే అది తిన్నాడు. వాడు పాంపరాకు తినాలా, లేకపోతే గంజాయి తాగాలా, ఏది కావాలంటే అది, మందు తాగాలా తాగాడు, ఏ తినాలంటే అది తిన్నాడు, ఏ తాగాలంటే అది తాగాడు. అందుకని నీ ఇష్టం వచ్చినట్లు సుఖాన్ని అనుభవించావు కదా. ఏం ఆలోచించాలంటే అది ఆలోచించాడు. ఏం చూడాలనుకుంటే, నిన్న అనుకున్నాం కదా, నా జీవితం నా ఇష్టం, మై లైఫ్ మై విల్, నాకు ఎవడో చెప్పేవాడు లేడు, ఎంజాయ్ చేయి, అలా జీవించాడు. పైకి ఊదా రంగు లెనిన్ కాటర్ డ్రెస్సులు వేసుకున్నాడు, కానీ
అంతరంగం జీవితం బాగాలేదు. అవుట్ సైడ్ ఈజ్ ఓకే, ఇన్సైడ్ ఈజ్ బ్రోకెన్. పైకి బాగానే ఉన్నాడు, లెనిన్ కాటన్ వేసాడు బాగానే, అందుకన్నాడు ఓదా రంగు వస్త్రాలు ధరించుకున్నాడు, కాస్ట్లీ డ్రెస్సులు వేసాడు. అయినా అంతరంగంలో తనకిష్టం వచ్చినట్లు విచ్చలవిడిగా, అంటే సృష్టికర్త ఎలా జీవించమన్నాడో అలా జీవించకుండా ఈయనకి ఎలా నచ్చితే అలా జీవించాడండి. కాబట్టి పాపం పైకి మంచివాళ్ళుగా కనిపించేటట్లు చేసిన అంతరంగంలో చెడిపోయాం, పైకి మంచిగా ఉన్నప్పటికీ కూడా. కాబట్టి నేటి దినాల్లో ఎలా అయితే ఉన్నామో ఈ పరిస్థితులన్నీ కూడా అలానే ఉన్నాయండి. ఎడిక్షన్స్, రిలేషన్స్, మెనీ రిలేషన్స్. ఇప్పుడు ఒకళ్ళతో నడవట్లేదు కదా, ఎంతమందితో అంటే మల్టిపుల్ రిలేషన్స్ని మెయింటైన్ చేస్తూ ఉన్నారు నవేడేస్. డిప్రెషను, తర్వాత పబ్ కల్చరు, తాగడం, ఈ నెట్కి బానిసలు అయిపోవటం, ఇవన్నీ కూడా ఉన్నాయి. విచ్చలవిడిగా జీవితాన్ని జీవిస్తున్నాం. వాళ్ళు కూడా అంతే. ధనవంతుడు ఒకడు ఉన్నాడు, వాడి ఇష్టానుసారంగా జీవించాడు అని రాయబడి. చెల్లి, తమ్ముడు, నీ జీవితం నీ ఇష్టంలాగే ఉందా? మై లైఫ్ మై విల్. దేవుడు మన ఇష్టం వచ్చినట్టు జీవించడానికి జీవితాన్ని ఇవ్వలేదు అనే విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. అందుకే పాపం చేస్తున్నప్పుడు దేవుని ఏం చేస్తాడని చెప్పాడు? అన్నమాని అడ్డగిస్తాడు, వద్దని చెప్తాడు. ఒకవేళ వద్దని చెప్పినప్పుడు వినలేదనుకోండి, దేవుడు పాపాన్ని బట్టి మానవుల్ని శిక్షిస్తాడు. ఒకవేళ పాపం చేశానని మానవుడు రియలైజ్ అయ్యి దేవుని దగ్గరకు వస్తే క్షమాపణ ఇస్తాడు. మనలాగే లాజరు కూడా పాపంలోనే పుట్టాడు, పాపంలోనే పెరిగాడు. అయితే దేవుని దగ్గరకు వచ్చి క్షమాపణ వేడుకోవటాన్ని బట్టి ఆయన జీవితం బాగుపడింది. ధనవంతుడు పాపంలో పుట్టి పాపంలోనే జీవించి పాపంలోనే జీవితాన్ని ఎల్లదీశాడు. కాబట్టి వాడి జీవితం వేరుగా ఉంది. ఈరోజు రాత్రి ఈ విలువైన జీవితాన్ని ఎలా వాడుతూ ఉన్నాం? లైఫ్ ఈజ్ వాల్యుబుల్ అంటున్నప్పుడు విలువైన వస్తువుల్ని ఎలా వాడతాం అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. అందుకే ఇలా విలువైన జీవితాన్ని చెడుతో, పాపంతో పాడు చేసుకోకూడదు. విలువైన జీవితాన్ని బైక్ మీద వెళ్తుంటే స్పీడ్ థ్రిల్స్, యాక్సిడెంట్లో ఎగిరిపోతాడు. విలువైన జీవితమే తాగి తాగి జబ్బొచ్చి చస్తాడు. విలువైన జీవితమే ఏదో చిన్న ఫెయిల్యూర్ వచ్చిందని సూసైడ్స్ చేసుకుంటారు. విలువైన జీవితం అయినప్పుడు విలువైనదిగా వాడడం కూడా నేర్చుకోవాలి. ప్రపంచం ఇవ్వలేని జీవితాన్ని చిన్న చిన్న వాటి కోసం ఎలా ఖర్చు చేసేస్తాం? అది ఫూలిష్నెస్ అన. కాబట్టి చిన్న జీవితాన్ని జాగ్రత్తగా వాడాలి. లైఫ్ ఈజ్ వాల్యుబుల్. వాళ్ళు అన్నీ ఇచ్చాడు దేవుడు, కానీ ధనవంతుడికి అన్నీ ఉన్నాయి. లాజరు ధనవంతుడిని చూస్తే లాజరుకి ఆరోగ్యం ఉందా? ఆరోగ్యం లేదు. ఆహారం ఉందా? ఆహారం కూడా లేదు. ఉండడానికి ఇల్లు ఉందా? ఆధార్ కార్డుకి అడ్రస్ లేనోడు. పోనీ చనిపోయినప్పుడు ఎవరన్నా వచ్చి పాతి పెట్టారా? ఆదరించే వాళ్ళు బంధువులు కూడా ఎవరు లేరు. ఏమీ లేని స్థితిలో ఆరోగ్యం లేదు, ఆనందం లేదు, ఏమీ లేదు మానసికంగా. కానీ క్షమించబడి లోకంలో నమ్మకంగా జీవించాడు, దేవుని చేత క్షమించబడి. అయితే ధనవంతుడికి అన్నీ ఉన్నాయా? ఏమున్నాయి? ఆహారం ఉంది, ఇల్లు ఉంది, బంధువులు ఉన్నారు, ఆనందం ఉంది, అన్నీ ఉన్నాయి. కానీ విచ్చలవిడిగా జీవించి జీవితాన్ని పాడు చేసుకున్నాడు. కాబట్టి ఈరోజు నీకు దేవుడు ఆరోగ్యం ఇచ్చాడని, డబ్బు ఇచ్చాడని, లేకపోతే జ్ఞానం ఇచ్చాడని, అందం ఇచ్చాడని విచ్చలవిడిగా వాడితే దాని పర్యవసానాలు వేడిగా ఉంటాయి. కాబట్టి లాజరు, ఈ ధనవంతుడు, ఈ ఈ ఈ వాక్య భాగంలో మనకు అర్థమయ్యేది ఏంటంటే, అది పేదవాళ్ళ ధనికుల అని కాదు, స్త్రీల పురుషుల అని కాదు, ఏ నేపథ్యం నుండి వచ్చినా ఎలాంటి వాళ్ళం అయినప్పటికీ కూడా నీ జీవితం, నా జీవితం చాలా విలువైంది. లైఫ్ ఈజ్ వాల్యుబుల్. లైఫ్ ఈజ్ వాల్యుబుల్. కాబట్టి విలువైన జీవితాన్ని జాగ్రత్తగా వాడాలి అనే విషయాన్ని. రెండవది మనం చూస్తే వాళ్ళ జీవితంలో ఇద్దరిలో కామన్గా కనబడే ఏకైక విషయం ఏమన్నా ఉందంటే అదేంటో తెలుసా?
అదేంటి? మరణం. డెత్ ఈజ్ రియల్. మరణం అనేది తప్పకుండా మానవులందరికీ వస్తుంది. మరణం అంటే ఏంటో తెలుసా? ఎడబాటు. ఈ శరీరాన్ని ప్రాణం వదిలిపెట్టింది అనుకోండి, ప్రాణం శరీరం నుండి వేరు చేయబడితే దట్ ఈజ్ కాల్డ్ ఫిజికల్ డెత్. రే చచ్చిపోయాడు అంటాం. ఇక వాడు మనం ఎన్ని పిలిచినా లెగవమన్నా ఏం చేసినా వాడు రెస్పాండ్ అవ్వడం. మరణం అంటే ఏంటంటే సపరేషన్. సపరేషన్ ఫ్రమ్ గాడ్, సపరేషన్ ఫ్రమ్ బాడీ. కాబట్టి ఎడబాటు. ఎలా చనిపోతున్నారు ఇప్పుడు ఒకవేళ రోగాన్ని బట్టి లాజరు ఎర్లీగా చచ్చిపోయి ఉండొచ్చు. ధనవంతుడు 150 సంవత్సరాలు బ్రతికుండొచ్చు. 150 సంవత్సరాలు బ్రతికినా, 50 సంవత్సరాలు బ్రతికినా, 30 సంవత్సరాలు బ్రతికినా డెత్ ఈజ్ రియల్ ఇన్ అవర్ లైఫ్స్. అంతేకాదు కొంతమంది ప్రమాదాలను బట్టి, యాక్సిడెంట్స్లో వాటిల్లో వీటిల్లో చనిపోతున్నారు. కొంతమంది డిసీజెస్, రోగాల వల్ల చచ్చిపోతున్నారు. కొంతమంది వృద్ధాప్యాన్ని బట్టి చనిపోతున్నారు. అంటే ఏదో ఒక కారణాన్ని బట్టి ఈ లోకంలో మానవులు చనిపోతారండి. అందుకే పాపం ఎలా వచ్చింది ఈ మరణం అంటే, మనుషులందరూ పాపము చేసినందున మరణం అందరికీ సంప్రాప్తమైన. అది రోమా 5:12 అన్నమాట. అందరూ చనిపోతారు, కానీ ఎప్పుడు ఎక్కడ ఎలా చచ్చిపోతామో తెలియదండి. అందుకని నా ఇష్టం, నేను వెళ్ళిపోతా అంటావు, వెళ్తావు, వస్తావో రావో తెలియదు. లైఫ్ ఈజ్ అన్సర్టెన్, లైఫ్ ఈజ్ టెంపరరీ. జీవితం అనుకుంటాం శక్తి ఉందో సార్, నేను ఎప్పుడో దేవుని గురించి ఆలోచిస్తా, కానీ మనం ఎప్పుడు పోతామో తెలియదు. ఇదిగో ఇప్పుడు చనిపోతాం, ఇలా చనిపోతామని ఎవరికీ కూడా తెలియదు. అందుకే మరణం మానవులందరినీ సమానం చేస్తాట. తమ్ముడు, చెల్లి, ఈ చిన్నోళ్ళమే కదా సార్ ఇప్పుడేమని అనుకోవటానికి లేదు. మరణం ఎవరిని ఎప్పుడైనా తలుపు తట్టొచ్చు. ఇంతకాలం బ్రతుకుతామని మనకి గ్యారంటీ లేదు. మనం కొనే వస్తువు ప్రతిదానికి వారంటీ, గ్యారంటీలు అడుగుతాం, కానీ మన లైఫ్కి గ్యారంటీ లేదు. అన్సర్టన్, టెంపరరీ. ఎప్పుడైనా వాడు నిద్రలో పండుకొని నిద్రలో నుంచి లెగవకుండా చనిపోయాడు. ఇప్పుడు కూడా చూడండి, యంగ్ పీపుల్కి హార్ట్ అటాక్, చిన్నవాళ్ళకి హార్ట్ అటాక్. రోగాలు, ప్రమాదాలు, ఎలా చనిపోతామో మనకు తెలియదు. కానీ వన్ థింగ్ యూ రిమెంబర్, డెత్ ఈజ్ రియల్. వద్దనుకున్న, కావాలనుకున్న మరణం ఎవ్వరినీ విడిచిపెట్టదు. అందరం ఒకరోజు వెళ్తాం, జ్ఞాపకం చేసుకో. అందుకే ధనవంతుడు చనిపోయాడు, పాతి పెట్టబడ్డాడు. దరిద్రుడు చనిపోయాడు. మరణం అందరికీ వస్తుంది. చిన్నోళ్ళని పెద్దోళ్ళని ఏమీ లేదు. దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్క పెట్టుకోవాలి. ఎందుకు అంటే పాపం మానవుడిని దేవుని నుండి వేరు చేసింది. 3 రకాలైన మరణాల గురించి బైబిల్ చెప్తాం. ఒకటి శారీరక మరణం. మానవులందరూ కూడా ఈ శారీరక మరణాన్ని అందరూ కూడా అందులో నుంచి వెళ్ళాల్సిందే. శారీరక మరణం అనేది అందరికీ వస్తుంది. అంటే ఈ బాడీలో నుంచి మన యొక్క ప్రాణం వేరు చేయబడుతుంది. అది శారీరక మరణం. రెండోది ఆత్మీయ మరణం. అంటే మనం దేవుణ్ణి నమ్ముకోకుండా, మన అపరాధాల చేత, పాపముల చేత దేవునికి రెస్పాండ్ అవ్వకుండా దేవుని నుండి సపరేట్ చేయబడ్డామే, అది ఆత్మీయ మరణం అని రాయబడింది. అయితే ఈ దేవుణ్ణి తెలుసుకోకుండానే ఒకవేళ ఈ లోకాన్ని విడిచిపెడితే దేవునికి దూరమై యుగాలు పనిష్మెంట్ ప్లేస్ ఒకటి ఉంది అనుభవించేది, దాన్నే నరకం అంటున్నాం. అది రెండవ మరణం అని, నిత్య మరణం అని రాయబడింది. ఒకవేళ మనం ఈ లోకంలో అందరం కూడా చనిపోవాల్సింది. అందులో పెద్ద చిన్న, నమ్ముకున్నారా నమ్ముకోలే, అందరూ కూడా చనిపోవాల్సింది. అయితే చనిపోయిన తర్వాత మనం ఎక్కడికి వెళ్తాం అనేది మరణం ఎవరిని వదిలిపెట్టదు. అలెగ్జాండర్ ది గ్రేట్ ప్రపంచాన్ని అంతటిని జయించిన గొప్ప చక్రవర్తి, చిన్న వయసులోనే జయించాడండి. అయితే ఆయన చిన్న వయసులో జయించి సముద్రం దగ్గరకు వచ్చి సముద్రాన్ని చూసి ఏడ్చాడు. ఎందుకో తెలుసో, భూభాగం లేక. అంటే ఆయనకి యుద్ధం చేయాలనే కోరిక ఉంది, చేసే సామర్థ్యం కూడా ఉంది,
చేసే సామర్థ్యం కూడా ఉంది. కానీ చేయడానికి భూభాగం లేక సముద్రంతో ఏమన్నాడో తెలుసా? అయ్యో సముద్రమా, నీవు కూడా భూభాగాన్ని అయి ఉంటే నిన్ను కూడా వశపరుచుకునేవాడినే అని విజయకాంక్ష తీరక ఏడ్చాడు అలెగ్జాండర్ ది గ్రేట్. అయితే చిన్న దోమ గుట్టింది. చచ్చిపోవడానికి రెడీ అయ్యి తన సేవకుల్ని పిలిచి చెప్పాడు, అరే నేను చచ్చిపోతున్నాను రా, చనిపోయిన తర్వాత నా శవాన్ని బాక్స్లో పెట్టేసి నా 2 చేతులు బయట పెట్టి నా శవాన్ని ఇంతవరకు ఎవరైతే డాక్టర్స్ నాకు ట్రీట్మెంట్ ఇచ్చారో వాళ్ళ చేత నా శవాన్ని మోయించండి రా. నేను సహజంగా శవాన్ని తీసుకెళ్ళేటప్పుడు ఫ్లవర్స్ వేస్తూ ఉంటారు కదా, అలా చేయొద్దు నాకు. నేను చాలా బంగారాన్ని డైమండ్స్ని కొట్టుకొచ్చాను కదా చాలామంది రాజుల దగ్గర, ఆ డైమండ్స్ బంగారం నా శవం మీద వేయాలి. నేను ఎలాంటి రాజుల్ని ఎలా ఓడించానో నా శవం ముందు ప్రపంచానికి చెప్పాలి, ఇదిగో రాజుగారు ఇలాంటోడు, తెలివిగలిగినోడు అని చెప్పాలి. ఎవరైనా రాజుగారికి ఎందుకు ఇలా చేస్తున్నారని అడిగారు అనుకోండి, ఏం చెప్పాలి తెలుసా? ఇదిగో రాజుగారిని మోసేవాళ్ళు రాజుగారికి వైద్యం చేసిన డాక్టర్ల మరణాన్ని ఆపలేకపోయారని చెప్పండి. అవును, చంద్రమండలం మీద ఇండ్లు వేసేంతగా ఎదిగిపోయాం. టెక్నాలజీ పెరిగిపోతూ ఉంది, సాంకేతికంగా మనం అభివృద్ధి చెందుతూ ఉన్నాం, వైద్యపరంగా కూడా ఎన్నో సాధిస్తున్నాం. వీటన్నిటి మధ్యలో ఇంతవరకు ఎవడో మరణాన్ని ఆపలేదు. డాక్టర్లు ఉన్నా, మెడిసిన్ ఉన్నా, టెక్నాలజీ ఉన్నా ఎవరూ మనల్ని రక్షించలేరు. ఇదిగో రాజుగారు చూడండి ఎంత సంపాదించుకున్నాడో. ఒట్టి చేతులతో వచ్చిన రాజు మళ్ళీ ఒట్టి చేతులతోనే వెళ్ళిపోతున్నాడు. ఒట్టి చేతులతో వచ్చాం, వెళ్తాం. ట్రాజడీ ఏంటో తెలుసు, లైఫ్లో మనం ఎంతగానో ప్రేమించే ఈ శరీరాన్ని కూడా వదిలిపెట్టి వెళ్ళిపోతాం. ఒక నలుగురు మోసి పడేస్తారు. ట్రాజడీ. నాది 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 అనుకుంటా ఈ లోకంలో ఎంత పరిగెత్తామో ఏది తీసుకొని వెళ్ళాము. చనిపోయినప్పుడు అంటారు, రే నీకు అదంటే ఇష్టం కదా, ఇది తెచ్చాం అది తెచ్చాం, ఏది ఉండదు. ఇష్టమైన ఇల్లు కట్టుకున్నావు కదా, ఏమీ తీసుకొని వెళ్ళిపోయారు. ఏమీ తీసుకొని వెళ్ళాం. తాపత్రయపడి సంపాదించుకున్నది సాధించుకున్నది ఏది తీసుకెళ్ళాం. ఇదిగో రాజుగారు చూసావా ఎంత పరాక్రమంగా అందరినీ ఓడించాడో, కానీ మరణాన్ని ఓడించలేకపోయాడు. మనం డిగ్రీలు సాధించవచ్చు, జ్ఞానాన్ని సంపాదించవచ్చు, జ్ఞానవంతులు అందరూ కూడా క్యూ కట్టారు మరణం దగ్గర, తలంచాల్సిందే. ఫ్రెండ్స్, వన్ ట్రూత్ వీ హ్యావ్ టు డైజెస్ట్. ఏంటో తెలుసా? చనిపోతాం ఒకరోజు. వీఆర్ నాట్ పర్మనెంట్ ఇన్ ద ఎర్త్. అయితే జీవితంలో చనిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్తావు అనేదే ప్రశ్న. ఎప్పుడు చెప్పకుండా మరణం మన డోర్ కొట్టిద్దో తెలియదు కదా, జాగ్రత్తగా ఉండాలి. వాళ్ళిద్దరూ వివిధ రకాలైన నేపథ్యాలు కలిగిన వాళ్ళైన, ధనవంతుడైన దరిద్రుడైన ఇద్దరు చనిపోయారు. కాబట్టి జీవితంలో మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, ఒకరోజు నేను చనిపోతాను, అయితే ఎక్కడికి వెళ్ళాలి? యూ హ్యావ్ టు ప్రిపేర్. ఎక్కడికి వెళ్ళాలో మరణం తర్వాత నిన్ను సిద్ధపరచుకో. రైజ్ అప్. ఈ లోకంలో ఉండవు, ఆలోచించుకో. జీవితం చాలా విలువైంది, దేవుడిచ్చాడు, జాగ్రత్తగా వాడాలి. డెత్ ఈజ్ రియల్. అయితే ఎక్కడికి వెళ్ళాలో మనల్ని మనం ప్రిపేర్ చేసుకోవాలి. మూడోది, మనం ఆలోచిస్తున్నప్పుడు డెస్టినీ ఈజ్ ఇటర్నల్. మనం వెళ్ళే గమ్యం, మనం వెళ్ళే ఊరు, మనం వెళ్ళే స్థలం నిత్యమైంది. ఈడంటాడు, ఒకసారి నేను అటు వస్తానంటే అటు ఇటు రాలేరు, ఇటు అటు వెళ్ళలేరు, అక్కడే ఉండరా అన్నాడు. అవునా? 2 రకాలైన గమ్యాల గురించి మాట్లాడారు. ఒకటి నరకం, రెండోది పరలోకం లేకపోతే దేవుడు ఉండే స్థలం. 2 వేరువేరుగా చెప్పబడ్డాయి కదా. కాబట్టి చనిపోయిన తర్వాత 2 మార్గాలు. ఒకటి నిత్య నరకం, రెండోది నిత్య జీవం. ఒకటి నరకం, 2 పరలోకం. ఒకడేమో నరకానికి వెళ్ళిపోయాడు, ఒకడేమో పరలోకానికి వెళ్ళాడు. నరకానికి వెళ్ళినోడికి మైకి పెట్టి అడిగామనుకో, హలో నరకం ఎట్లుందో బ్రదర్, రిచ్ బ్రదర్, హలో రిచ్ బ్రదర్, ఎంజాయ్ చేసావు కదా ఇక్కడ,
నా జీవితం నా ఇష్టం అన్నావు కదా. రైజ్ అప్ క్యాంప్కి వచ్చి లెక్క లేకుండా తిరిగేవు కదా. దేవుడు వద్దనుకొని వెళ్ళిపోయావు కదా. అక్రమంగా జీవించావు కదా. ఏంటి నీ పరిస్థితి అని ఒకవేళ అక్కడ మైకి పెట్టావనుకో, ఇక్కడ మిస్ అయితే నిన్ను ఎలా చెప్తావు? సార్, నేను చేసిన పాపానికి ఇక్కడ నిత్యం శిక్షించబడతా ఉన్నాను సార్. పర్మనెంట్ పనిష్మెంట్ ప్లేస్ ఫర్ సిన్నర్స్. నరకం అంటే నాన్ స్టాప్ పనిష్మెంట్ ఫర్ సిన్నర్స్. ఎప్పుడు శిక్ష అనుభవించే స్థలం నరకం అనేది. అదేం పిక్నిక్ కాదు వెళ్ళి రావడానికి. ఇట్ ఈస్ పర్మనెంట్ ప్లేస్. ఎప్పుడు ఇక అక్కడే ఉంటావు. అక్కడ వాడేమన్నాడు తెలుసా? అయ్యా నాకు 1 డ్రాప్ వాటర్ ఇవ్వవా చాలంటున్నాడు. ఇక లీటర్లు తాగేవరా బీరు, అక్కడికి వెళ్ళి నాకేమైంది నీకు? ఇప్పుడు అంటున్నాడు ఒక్క డ్రాప్ ఆఫ్ వాటర్ కావాలి నాకు. బాధ ఉంటుంది అక్కడ, వర్ణనాతీతం అది. అందుకే ఇక్కడ నువ్వు అక్కడ యాతన పడతా ఉన్నావు అన్నాడు. బాధపడుతున్నావు అనలేదు, యాతన పడతా ఉన్నావు అక్కడ. ఇంకా అక్కడ నుంచి తప్పించుకోలేము. అక్కడ మన ఆత్మ చనిపోదు, అగ్ని ఆరదు, ఆత్మ చనిపోదు. పురుగు అనలేదు అందుకే నేను. ఆత్మ చనిపోదు, కాలుతానే ఉంటుంది యుగాలు. సార్ పెయిన్ ఉంటుందా? వాడు అంటున్నాడు, సార్ ఇక్కడ నేను బాధపడుతున్నా, దప్పికుందా అన్నాడు. ఏం పోలేదు. ఇంకా ఏమన్నాడు తెలుసా? సార్ నాకు ఇంటి దగ్గర ఒక 5 అన్నదమ్ములు ఉన్నారు, వాళ్ళు ఇక్కడికి రాకూడదు. నీకు అక్కడ రైజ్ అప్ క్యాంప్ గుర్తొచ్చి తమ్ముడు అనుకుంటున్నావేమో. మెమరీ ఎక్కడికి వెళ్ళదు, మెమరీ అస్సలు లాసే ఉండదు. పక్కాగా మెమరీ వచ్చేస్తుంది అక్కడికి వెళ్ళిన తర్వాత. జాగ్రత్త. నరకం అంటే ఆడుకునే స్థలం కాదు, బాధపడే స్థలం. పాపం చేసిన ప్రతి ఒక్కళ్ళు పాపంలో చనిపోతే పాపానికి శిక్ష వస్తుంది. దేవుడు న్యాయవంతుడు. మాట వినకుండా, దేవుడు అడ్డగించినప్పుడు లోబడకుండా జీవితాన్ని పాడు చేసుకున్న వాళ్ళు దేవుడు లేని నిత్యమైన నరకానికి వెళ్ళిపోతారు. అది శిక్షించబడే స్థలం. దాని పేరే 2వ మరణం అని కూడా అన్నారు. ఫ్రెండ్స్, ఈ లోకంలో పాపం చేసి పాపంలోనే జీవించి ఈ లోకాన్ని విడిచిపెడితే దేవుడు లేని నిత్యము శిక్షించబడే స్థలానికి మానవులమైన మనం వెళ్ళిపోతాం. అది తప్పించడానికి రైజ్ అప్. ఫ్రెండ్స్, ఈ రైజ్ అప్ క్యాంప్లో చెప్పాలనుకుంటున్నది ఇదే. తమ్ముడు, చెల్లి, నువ్వు వెళ్ళే మార్గంలో ఇలానే వెళ్తే, ఈ చీకటి మార్గంలో, పాపపు మార్గంలో, ధనవంతుడు వెళ్ళిన మార్గంలో వెళ్ళిపోతే నరకానికి వెళ్తావు. లే, అక్కడి నుండి బయటికి రా. రైజ్ అప్. ఆ నరకం నుండి తప్పించుకో. అపవిత్ర జీవితం నుండి బయటికి రా. అదే ఈ క్యాంప్ ఉద్దేశం. ఆ అపవిత్రతలోనే ఉండి అపవిత్రతలోనే జీవితాన్ని అయిపోతే దేవుడు లేని నిత్యమైన నరకానికి వెళ్తావు. నరకం అనేది ఆడుకునే స్థలం కాదు అనేది జ్ఞాపకం పెట్టుకో. అందుకే ఆయన అంటున్నాడు రైజ్ అప్. ఏవైతే దేవుడు చెయ్యాలని ఇష్టపడుతున్నాడో మన జీవితాల్లో దాన్ని అర్థం చేసుకోవాలి. 2వది ఉన్నాడు. ఎక్కడికి వెళ్ళాడు? దేవుడు ఉండే ప్రదేశం, పరలోకం. పరలోకం ఎలా ఉంటుంది అంటే ఆ దేవునితో ఉంటాం యుగాలు. దేవుని రాజ్యం ఉంటుంది. ఇక్కడ అక్రమమైన రాజ్యం ఉంది కదా, ఆ రాజ్యం ఈ రాజ్యం అంటున్నారు కదా. అక్కడ ప్రేమ కలిగిన, నీతి కలిగిన, న్యాయవంతుడైన దేవుడు ఉండే ఒక రాజ్యంలో ఉండబోతా ఉన్నాం. దేవుడు ఉండే రాజ్యంలో ఉండబోతున్నాం. కాబట్టి అక్కడ దేవుడి పరిపాలన ఉంటుంది, నిత్యమైన ఆనందం ఉంటుంది, నీతి న్యాయాలు ఉంటాయి, పరిశుద్ధత ఉంటుంది, యుగాలు నిత్యమైన ఆనందం. దేవుడు అంటున్నాడు, దేవుడు ఉండే స్థలాన్ని పాపం చేసి పోగొట్టుకున్న మనకి దేవుడు అంటున్నాడు, మళ్ళీ ఏదైతే పోగొట్టుకున్నారో అది వస్తాను. రైజ్ అప్. ఎక్కడ పడిపోయామో, ఎక్కడ అపవిత్రంగా జీవించామో, ఎక్కడ జీవితాన్ని పాడు చేసుకున్నామో దేవుడు అంటున్నాడు, అక్కడి నుండి లే, బయటికి రా, బాగు చేస్తాను. కాబట్టి బాగు చేయడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి ఈ పరలోకం కోసం, మోక్షం కోసం చాలా ప్రయత్నాలు చేస్తున్నారు చాలామంది. ఎలా పొందుకుంటాం? మానవుడు ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా
పరలోకానికి నిచ్చెన వేయలేడు. అందుకే తీతు పత్రికలో కూడా ఏముందో తెలుసా? మనము చేసిన నీతి క్రియలను అనుసరించి కాక దేవుడు తన కనికరము చొప్పున మనకి నూతన స్వభావాన్ని, నూతన జీవితాన్ని అనుగ్రహించాడు అని రాయబడి. అంటే రోమా 3:21లో కూడా అదే రాయబడి ఉంది. ఎవడును క్రియల మూలముగా దేవుని దృష్టికి నీతిమంతుడని ఎంచబడడు. తమ్ముడు, చెల్లి, నేను క్రిస్టియన్ ఫ్యామిలీలో పుట్టాను అయ్యి ఉండొచ్చు. ఎమ్మెల్యే కొడుకునే ఎమ్మెల్యే అనం మనం. మరి క్రిస్టియన్గా పుట్టినంత మాత్రం నువ్వు క్రిస్టియన్ ఎందుకు అవుతావు? అంతే కదా. నువ్వు క్రైస్తవ కుటుంబంలో పుట్టినంత మాత్రాన్ని క్రైస్తవుడు అయిపో. తల్లిదండ్రులు క్రైస్తవులు అయి ఉండొచ్చేమో, కానీ నువ్వు రక్షించబడినట్టే. చర్చికి రావచ్చు, సండే స్కూల్కి వెళ్ళొచ్చు, యూత్ మీటింగ్కి వెళ్ళొచ్చు. యూత్ మీటింగ్కి వెళ్ళినంత మాత్రాన్ని పరలోకం వెళ్ళిపోతాను అనుకుంటున్నావేంటి? అది కూడా కుదరదు. యూత్ మీటింగ్కి వెళ్ళినంత మాత్రాన పరలోకానికి వెళ్ళిపోవు. రైజ్ అప్ క్యాంప్కి అటెండ్ అయినంత మాత్రాన్ని జీవితం మారిపోదు నీకు. కాబట్టి ఏ మంచి క్రియలు చేసి కూడా పరలోకం ఎవరు వెళ్ళలేరు. ఎందుకంటే అందరం కూడా షార్ట్ ఫాలే, అందరం కూడా పడిపోయిన వాళ్ళం, ఏ భేదం లేదు. కాబట్టి పరలోకం వెళ్ళటం అనేది ఇట్ ఈజ్ ఏ ఇండివిజువల్ కమిట్మెంట్, ఇండివిజువల్ డెసిషన్. వ్యక్తిగతంగా నీవు నేను ఎవరికి వాళ్ళుగా చేయాల్సింది. అన్న మార్నింగ్ చెప్పాడు, అందరి కోసం భోజనం సిద్ధపరిచింది, తిన్నవాడి కడుపు నిండుతుంది అంతే. రక్షణ అందరికీ కూడా ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి. ఈ పిలుపు, ఈ ఇన్విటేషన్ అందరి కోసం. వచ్చిన వాళ్ళు విశ్రాంతి పొందుతారు, రానోళ్ళు విశ్రాంతి పొందరు. ఇదిగో భోజనం సిద్ధపరిచింది, వచ్చి తినండి అన్నాం అనుకోండి, తిన్నవాడి కడుపు నిండుతుంది, తిన్నవాడి కడుపు నిండదు. అలానే ఆయన ఏమన్నాడు? ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తాను. ఎవరైతే యేసు దగ్గరకు వస్తారో, యేసును హృదయంలో చేర్చుకుంటారో వాళ్ళకు మాత్రమే రక్షణ. కాబట్టి క్రియల మూలంగా ఏదో చేసి కానుకలు ఇచ్చాం సార్, అయితే ఏంటి? సంఘంలో మేము చాలా పరిచర్య చేస్తాం సార్, చెయ్యి, అయితే ఏంటి? అయితే ఏంటి? ఏం లేదు, పాస్ మార్కులు రావట్లేదు, అది మనకి. కాబట్టి దేవుని దగ్గర ఇవన్నీ చేసి పాస్ మార్కులు కొట్టేయలేం. అందుకంటున్నాడు, క్రియల మూలముగా ఏ మనుషుడు కూడా నరకాన్ని తప్పించుకొని దేవుడిచ్చే ఈ పరలోకానికి క్రియల మూలముగా ఎవడు నరకాన్ని తప్పించుకోలేడు, క్రియల మూలంగా పరలోకాన్ని కొట్టేయలేడు. నాట్ త్రూ డీడ్స్. ఎలా వెళ్ళగలం అంటే యేసుక్రీస్తు ద్వారా మాత్రమే నిత్య జీవం. అందుకే ఆయన అన్నాడు, నా ద్వారా తప్ప ఎవరు తండ్రి యొద్దకి వెళ్ళలేదు. పరలోకం వెళ్ళడం అనేది యేసుక్రీస్తు ద్వారా తప్ప ఎవరి ద్వారానూ సాధ్యం కాదు. పాపం వలన వచ్చు జీతం మరణం. అయితే దేవుని కృపావరం ఏంటి? క్రీస్తునందు నిత్య జీవం. అదేనా? రోమా 6:23 చూడండి. రోమా పత్రిక 6వ అధ్యాయం 23వ వచనం. ఏలయనగా పాపము వల్ల వచ్చు జీతం మరణం. అంటే అది నిత్య నరకం, దేవుడు లేని ప్రదేశం. అయితే ఏమన్నాడు? దేవుని కృపావరము మన ప్రభు అయిన క్రీస్తు యేసునందు నిత్య ఇటర్నల్ లైఫ్. ఎక్కడ అంటే యేసుక్రీస్తు ద్వారా. దేవుని నుండి వేరు చేయబడిన మనం ఏ విధంగానూ దేవుని దగ్గరకు బ్రిడ్జ్ చేయలేమండి. కేవలం యేసుక్రీస్తు ద్వారా మాత్రమే పాపాలు పోగొట్టుకొని పరలోకం వెళ్ళడం అనేది సాధ్యం. అందుకే యేసుక్రీస్తు ప్రభువారు పరలోకం నుండి ఈ లోకంలోకి వచ్చారు మన పాపాలు తీసేయడానికి. అన్న మార్నింగ్ అన్నాడు, ఇప్పుడు ఈ కంప్యూటర్ లాంగ్వేజ్లో చెప్పాలంటే, మన సెల్ ఫోన్ లాంగ్వేజ్లో చెప్పాలంటే, పాపం అనేది కరప్ట్ అయిపోయింది, వైరస్ వచ్చేసింది అన్నాడు. అందుకే ఆ వైరస్ తీసేయడానికి ఆయన యాంటీవైరస్గా పైనుండి వచ్చాడు. వైరస్ తీసేయడం, పాపములను తీసివేయడానికే యేసుక్రీస్తు ప్రభువారి లోకానికి ప్రత్యక్షమయ్యాడు. పాపాన్ని తీసివేయడానికి వచ్చిన ఆయన పాపం లేకుండా జన్మించాడు.
ఆయన పుట్టినప్పుడు అందుకే అన్నాడు, ఇదిగో పుట్టబోయే శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు, పాపం లేని జన్మ నీకు నాకు, పాపములతో జన్మించాం, జన్మతః పాపులం అయ్యాం. అయితే దేవుడు యేసుక్రీస్తు ఈ లోకంలో పాపం లేకుండా పరిశుద్ధుడిగా కన్య అయిన మరియ గర్భం ద్వారా ఈ లోకానికి వచ్చాడు. పాపం లేకుండా ఈ లోకంలో జీవించాడు. తలంపుల్లో కానీ ఎక్కడ తన యాటిట్యూడ్స్లో, యాక్షన్స్లో ఎక్కడా పాపం లేకుండా పవిత్రంగా బ్రతికాడు. అందుకే అన్నాడు, నాలో పాపమున్నదని మీలో ఎవరైనా స్థాపించవచ్చు. ఒక్కళ్ళు కూడా యేసుక్రీస్తు ప్రభువారిలో పాపముందని చెప్పలేకపోయారు. పాపరహిత జీవితం, పాపరహిత జన్మ. అంతేకాదు పాపాన్ని ఆయన్ని సిలువకు అప్పగించినప్పుడు ఇస్కరియోతు యూదా యేసుక్రీస్తు గురించి అన్న మాట ఏంటి? నిరపరాధి రక్తాన్ని అప్పగించి నేను పాపం చేశాను. నిరపరాధి వాళ్ళ ఫ్రెండ్ అన్న మాట. పిలాతు అన్న మాట ఏంటి? ఇదిగో ఈయన యందు నాకు ఏ దోషం, ఏ తప్పు కనబట్టలేదు. శతాధిపతి అన్నమాట, ఇతను నిజముగా నీతిమంతుడు. పిలాతు భార్య, నా నీతిమంతుని జోలికి వెళ్ళవద్దు. చనిపోయేటప్పుడు కూడా పరిశుద్ధంగానే టెస్టిఫై చేయబడ్డాడు పరిశుద్ధుడని, పాపం లేనివాడని. కానీ మనందరి పాపములు తీసివేయడానికి పరిశుద్ధ రక్తాన్ని చిందించాడు. అప్పు లేనివాడు ధనవంతుడే, అప్పున్న వాళ్ళ అప్పులు తీర్చగలడు. అంతే కదా? మనందరం పాపులమి. పాపరహితుడైన దేవుడే మన పాపాలను తీసివేయడానికి నీతిమంతుడైన వాడు మనందరి పాపాల కోసం చనిపోయాడు. యేసు రక్తంలో పాప క్షమాపణ ఉంది. ఆ ప్రియుని యందు ఆయన రక్తం వలన మన పాపములకు విమోచన, అనగా మన అపరాధములకు క్షమాపణ కలిగి ఉన్నది. ఆయన రక్తంలో పాప క్షమాపణ ఉంది. ఆయన మనందరి దోషాలు ఆయన మీద వేసుకున్నాడు. ఆయన వల్ల మాత్రమే మనకు పాప క్షమాపణ. కాబట్టి క్రీస్తు ప్రభు ద్వారా మాత్రమే పాపాలు పోగొట్టుకొని పరలోకం వెళ్ళడం అనేది యేసు ద్వారా మాత్రమే సాధ్యం. అందుకే ఆయన అన్నాడు, ఇదిగో వెలుగొచ్చింది. చీకట్లో నుంచి, పాపంలో నుండి మనల్ని బయటికి తీసుకొచ్చి పరలోకాన్ని ఇవ్వగలిగిన ఆయన ఉన్నాడు. ఆయనే యేసుక్రీస్తు. కాబట్టి ఈరోజు ఆ యేసుక్రీస్తు దగ్గరికి రావాలి, ఆయన హృదయంలోకి చేర్చుకోవాలి. జీవితాన్ని నా ఇష్టం, నా జీవితం అనకుండా, ప్రభువా మీరిచ్చిన జీవితం, మీరు చెప్పినట్లు చేస్తానని ఆయన దగ్గర మనం ఏం చేయాలి? మరి ఇప్పుడు ఏం చేయాలి? బిలీవ్ ఇన్ క్రైస్ట్. క్రీస్తుని నమ్మాలి. యేసు ప్రభు మాత్రమే పరిశుద్ధుడు. పాపాలు తీసేయడానికి ఆయనే చనిపోయాడు, ఆయనే తిరిగి లేచాడు, ఆయన మాత్రమే క్షమిస్తాడని యేసునందు మాత్రమే, ఓన్లీ జీసస్. మన భక్తి కాదు, మన ఏడుపు కాదు, మన బ్యాక్గ్రౌండ్ కాదు, మనకు దేని యందు నమ్మిక ఉంచాలి అంటే కేవలం యేసునందు మాత్రమే నమ్మిక ఉంచాలి. యేసు ప్రభు మాత్రమే, ఓన్లీ జీసస్, నా ద్వారా తప్ప. అది యేసుక్రీస్తు ప్రభువారు అన్నది. ఒకటి, క్రీస్తునందు విశ్వాసం ఉంచాలి. నాకు బదులుగా చనిపోయాడు, నన్ను క్షమించడానికి, నన్ను బాగు చేయడానికి ఆయన చేశాడని ఒకటి, ఆయన యందు విశ్వాసం ఉంచాలి. విశ్వాసం అంటే ఏంటి? నమ్మకం అంటే ఏంటంటే చూడని దాన్ని, చూడకుండా ఉన్న సత్యాన్ని నమ్మడం, అబద్ధాన్ని నమ్మడం కాదు. అమెరికా ఉందా లేదా? చూసొచ్చాం మనం? చూడలా. చూసొచ్చిన వాళ్ళు చెప్తే నమ్ముతున్నాం అంతే. అలానే యేసు ప్రభు ఉన్నప్పుడు చూసిన వాళ్ళు రాస్తే బైబిల్లో మనం ఇప్పుడు చూడకుండా చరిత్రలో జరిగిన సత్యాన్ని నమ్మాలి. అదే విశ్వాసం. కాబట్టి సత్యం మీద, యేసు ప్రభు మీద మాత్రమే విశ్వాసం ఉంచాలి. ఆయనే జీవితాన్ని క్షమిస్తాడు, బాగు చేస్తాడనే నమ్మిక ఉంచాలి. రెండవది, పాపాల నిమిత్తం పశ్చాత్తాపడాలి. అంటే నేను వెళ్ళే మార్గం చెడు మార్గమే, నా జీవితంలో నేను పాపినే, బయటకు ఫ్రూట్స్ కనబడిపోయిన నా రూట్, నా స్వభావం పాపమే, నేను పాపినే అని ఒప్పుకోవాలి. నేను పాపం చేస్తున్నాను, ఈ పాపం నన్ను నరకానికి తీసుకెళ్తుంది అని రియలైజ్ అవ్వాలి, రిపెంట్ అవ్వాలి. యేసు ప్రభు దగ్గర, యేసు ప్రభువా నేను పాపిని, మీరు మాత్రమే రక్షించగలరు, నన్ను రక్షించండి అని అడిగితే అది సాధ్యమవుతుంది. ఒకటి క్రీస్తునందు విశ్వాసం, రెండవది మన పాపాల నిమిత్తం పశ్చాత్తాపం మనల్ని నరకం నుండి తప్పిస్తుంది. కాబట్టి ఎవరైతే
ఆయన అందుకే అన్నాడు, నేను హృదయం అనే తలుపు వద్ద నిలిచుండి తడతా ఉన్నా. ఎవరైతే హృదయంలోకి రమ్మని అడుగుతారో ఆయన రావడానికి ఇష్టపడతా ఉన్నాడు అనే విషయం. ఒకవేళ ఆయన నమ్ముకోవడం వల్ల వచ్చేది ఏంటో తెలుసా? ఒకటి, నిత్య జీవం, పరలోకం ఇస్తాడు. ఇట్ ఈస్ గిఫ్ట్ ఫ్రమ్ గాడ్, అంతే. యేసు ప్రభువుని నమ్ముకోవటం వల్ల పరలోకం వస్తుంది. అందుకే యోహాను 5:24 మరణంలో నుండి జీవంలోనికి దాటి ఉన్నారు అని రాయబడింది. ఆయన్ను పంపిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడు, కొంతమంది కాదు, ఇష్టమైన వాళ్ళు కాదు, ప్రతివాడు మరణంలో నుండి జీవంలోనికి దాటి ఉన్నాడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. పక్కాగా యేసు ప్రభువుని నమ్ముకుంటే యేసు ప్రభు పరలోకం ఇస్తారు. రెండవది ఆయన ఇచ్చేది ఏంటో తెలుసా? వీఆర్ చిల్డ్రన్ ఆఫ్ గాడ్. జాన్ 1:12 ఉంటుంది, 1:12 యోహాను సువార్తలు కదా. తన్ని ఎందరు అంగీకరించిరో అనగా తన నామందు విశ్వాసం ఉంచు వారికి దేవుని పిల్లలు అవడానికి అధికారం ఇస్తాడు. ఎవరికి? యేసును అంగీకరించిన వాళ్ళకి, యేసునందు విశ్వాసం ఉంచిన, అయ్యా నువ్వే క్షమించే దేవుడివి, నువ్వే నన్ను రక్షిస్తావు, నా పాపాల కోసం చనిపోయావని ఎవరైతే నమ్మి విశ్వాసం ఉంచుతారో వారు దేవుని బిడ్డలవుతారు. అంతేకాదు, ఈ లోకంలో దేవుడిచ్చేది నీ పాపములు కుమారుడా ధైర్యంగా ఉండు. మత్తయి 9:2 అన్న మాట ఏంటో తెలుసా? కుమారుడా ధైర్యంగా ఉండు, నీ పాపములు యువర్ సిన్స్ వర్ ఫర్గివెన్. మన లైఫ్కి ఫార్మేట్ ఉంటుందండి. ఒకవేళ మన సెల్ ఫోన్ని జస్ట్ ఫార్మేట్ చేసామనుకోండి, ఎంత జీబీ అయినా మొత్తం పోయి మళ్ళీ ఫ్రెష్గా స్టార్ట్ అయింది కదా. మన లైఫ్కి దేవుడు ఫార్మేట్ చేస్తాడు. అందుకన్నాడు, ఎవడైనను క్రీస్తునందున్న ఎడలా వాడు నూతన సృష్టి, పాతవి గతించను, ఇదిగో సమస్తము క్రొత్తవాయను. రైజ్ అప్, యు వాంట్ టు న్యూ లైఫ్. పాత జీవితాన్ని, పాపాన్ని, అపవిత్రతని పోగొట్టుకొని నూతన జీవితాన్ని అనుభవించాలనుకుంటున్నావా? ఆయన దగ్గరకు రా, ఆయన క్షమాపణ వేడుకో, ఉన్న పాపంలో నుంచి తిరుగు, దేవుని వైపుకు రా, క్షమాపణ వేడుకో. ఆయన తప్ప ఈ లోకంలో క్షమించేవాళ్ళు ఎవరు కూడా లేరు. అందుకే ధనవంతుడు ఈ లోకంలో తన ఇష్టానుసారంగా తిరిగి చెప్పింది వినకుండా నిర్లక్ష్య పెట్టి చనిపోయి నరకంలో పశ్చాత్తాపడాలనుకున్నాడు. చెల్లి తమ్ముడు, బ్యాడ్ న్యూస్ ఏంటో తెలుసా? నరకం వెళ్ళాక పశ్చాత్తాపం ఉండదేక, నరకం వెళ్ళాక మారు మనసు పొందే ఛాన్సే ఉండదు. బ్రతికున్నప్పుడే నువ్వు తీసుకునే నిర్ణయం చనిపోయిన తర్వాత నువ్వు ఎక్కడ వెళ్ళాలో డిసైడ్ చేస్తే, చనిపోయినప్పుడు అక్కడ నేను పశ్చాత్తాపడతాను, అక్కడ మార్చుకుంటాను. అందుకే అన్నాడు, మీ దగ్గర వాళ్ళు ఇక్కడికి రాలేరు, ఇక్కడ వాళ్ళు అక్కడికి రాలేరు బాబు అని చెప్పాడు. లైఫ్ ఉన్నప్పుడే, వయసు ఉన్నప్పుడే, ప్రాణం ఉన్నప్పుడే చనిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్ళాలో డిసైడ్ అవ్వు. పాపంలోనే పొర్లాడి జీవించి ధనవంతుల్లాగా ఇష్టానుసారంగా జీవించి నరకానికి వెళ్తావా? ఏమున్నా లేకపోయినా ఒక యేసు ప్రభును హృదయంలో కలిగి ఈ లోకంలో నీతిగా బ్రతికి పరలోకం వెళ్తావా? దేవుడిచ్చే క్షమాపణ అంగీకరించి పరలోకం వెళ్తావా? తిరస్కరించి నరకానికి వెళ్తావా? చాయిస్ నీదే. ఒక నలుగురు స్నేహితులు ఎలాంటి హాలిడేస్లో పార్టీ చేసుకుందామని ఒక పెద్ద హోటల్కి వెళ్ళారట. పార్టీ చేసుకున్నారు, బాగా తాగారు. తాగిన తర్వాత ఎలా ఉంటాయి మన మాటలు, తాగిన వాళ్ళ మాటలు కదా, నేనే ఈ దేశానికి ప్రధానిని రా అంటాడు. ఆ టైప్. ఇద్దరు స్నేహితుల మధ్య వాగ్వాదం జరుగుతూ ఉంది. ఒకడికి చాలా కోపం వచ్చింది. కోపం వచ్చి తన దగ్గర ఉన్న లైసెన్స్డ్ గన్ను తీసుకొని ఎదుటివాడిని విచ్చలవిడిగా కాల్ చేశాడు. అంతే, కుప్పకూలిపోయాడు, చనిపోయాడు. పోలీసులు వచ్చారు, వీడిని అరెస్ట్ చేశారు. మిగిలిన ఇద్దరు స్నేహితులు చెప్పారు, సార్ మేమందరం స్నేహితులమే, అసలు పార్టీ చేసుకోవడానికి హాలిడేని సెలబ్రేట్ చేయడానికి వచ్చాం, వీడు ఉద్దేశపూర్వకంగా కాదు సార్, ఆవేశంలో మా వాడు చంపేశాడు తాగి, క్షమించండి అన్నారు. కానీ వదిలిపెట్టలేదు, వాడిని తీసుకెళ్లారు, అరెస్ట్ చేశారు. తర్వాత చాలా కాలం కేసు జరిగింది. ఫైనల్గా వాడికి జడ్జిమెంట్ వచ్చింది, బాబు నువ్వు చంపావు కాబట్టి నీకు మరణశిక్ష. మరణశిక్ష అంటే ఒకటే, ఎలక్ట్రికల్ చైర్లోనన్నా కూర్చోబెట్టి షాక్ ఇచ్చి చంపుతారు, లేదా ఉరిదీసి అన్నా చంపుతారు. మరణశిక్ష వేస్తారు.
ఎలక్ట్రికల్ చైర్లో కూర్చోబెట్టి షాక్ ఇచ్చి చంపండి వీడిని అన్నాడు. కౌంట్ డౌన్ స్టార్ట్ అయిపోయింది. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2. తెల్లారి ఉదయాన్నే ఎర్లీ మార్నింగ్ తీసుకెళ్ళి వీడిని ఎలక్ట్రికల్ చైర్లో చంపాలన్నమాట. అయితే అప్పుడున్న అమెరికన్ ప్రెసిడెంట్ వీడి గురించి వీడు పెట్టుకున్న క్షమాపణ పత్రాన్ని చూసి అనుకున్నాడు, వీడికి క్షమాపణ ఇద్దాం, ఏదో ఆవేశంలో చంపానంటున్నాడు కదా అని వాడిని క్షమించడానికి ఒక లెటర్ పంపించాడు. జైలర్ దగ్గరికి వచ్చింది. జైలర్ పిలిచాడు, బాబు నీ కోసం ఎవరో వచ్చారు అని నిన్ను పిలుస్తున్నాడు జైలర్ అని. కానిస్టేబుల్ వెళ్ళి వాడిని పిలుస్తున్నాడు, వాడు రావట్లేదు, నేను ఎవరితో మాట్లాడను అంటున్నాడు. చాలాసేపు వాడు వాగ్వాదం చేశాడు, రావట్లేదు. సో వీడు విసిగిపోయి నాకు తెలియదని వాడు పంపించేశాడు. ఉదయాన్నే జడ్జి గారు వచ్చాడు, మరణానికి అంతా సిద్ధం చేస్తున్నప్పుడు జడ్జి అన్నాడు, చట్టానికి లోబడి చివరిగా ఏమైనా కోరికుంటే నువ్వు తీరుస్తాను చెప్పన్నాడు. జైలర్ అన్నాడు, వీడికి ఏం కోరికుంటాయి సార్, రాత్రి విడుదల చేయడానికి క్షమాపణ పత్రం అమెరికా ప్రెసిడెంట్ దగ్గర నుంచి వస్తే వీడిని బతిమాలేం రమ్మని రాలేదు సార్. వినలేదు మేము చెప్పిన మాట, ఎవడి మాట విన్నన్నాడు. అప్పుడు రియలైజ్ అయ్యాడు, వరే రాత్రి వీళ్ళు బతిమాలింది దీనికోసమా, నేను మీ మాట విన్నపో రానందు దీనికోసమా. చాలా రియలైజ్ అయ్యాడు. కానీ అవకాశం లేదు, బ్రతకడానికి అవకాశం వచ్చింది, చేతుల నిర్లక్ష్యంతో కాలదనుకున్నాడు. క్షమాపణ వచ్చింది, సరిగా రెస్పాండ్ అవ్వాల. ఆయన మరణానికి తీసుకెళ్తున్నప్పుడు మీడియా వాళ్ళు అడిగారు, సార్ చనిపోబోతున్నప్పుడు ప్రపంచానికి మీరు చెప్పే సందేశం ఏంటి అని అడిగారు. అప్పుడు వాడు ఇలా చెప్పాడు, నేను ఇప్పుడు శిక్ష అనుభవిస్తుంది నేను చేసిన తప్పు కోసం కాదు, నా వద్దకు వచ్చిన క్షమాపణను తిరస్కరించినాను. నేను ఇప్పుడు ఎందుకు చచ్చిపోతున్నానో తెలుసా, నా స్నేహితుడిని చంపాను కాబట్టి నేను చావట్లేదు, నా దగ్గర క్షమాపణ వచ్చినప్పుడు సరిగా రిసీవ్ చేసుకోలేదే, తిరస్కరించేనే, నిర్లక్ష్యంగా ప్రవర్తించేనే, అందుకోసం చనిపోతున్నా. ఫ్రెండ్స్, ఒకవేళ నరకం వెళ్ళిన ధనవంతుడికి మైకిస్తే వాడు కూడా ఇదే చెప్తాడు, సార్ నేను ఇక్కడికి వచ్చింది క్షమాపణ తిరస్కరించి శిక్ష అనుభవిస్తున్నాను. తమ్ముడు చెల్లి, రాత్రికాల సమయంలో యేసు ప్రభు ఇచ్చే క్షమాపణని రిసీవ్ చేసుకొని జీవితం బాగుపడి పరలోకం వెళ్తావా, నిర్లక్ష్యంగా తిరస్కరించి నరకానికి వెళ్తావా? విలువైంది జీవితం, మరణం నుండి ఎవ్వరం తప్పించుకోలేము. మరణం తర్వాత మనం వెళ్ళే గమ్యం ఎక్కడికో ఈరోజు నువ్వు తీసుకునే నిర్ణయం మీద ఆధారపడి ఉంటుంది. ఒకవేళ క్రీస్తుని హృదయంలోకి చేర్చుకొని పాపాల నిమిత్తం పశ్చాత్తాపడితే దేవుడు ఉండే పరలోకంలో, దేవుని రాజ్యంలో నువ్వు కూడా ఉంటావు. ఒకవేళ నిర్లక్ష్యంగా కాదంటే, తిరస్కరిస్తే దేవుడు లేని నరకానికి వెళ్తావు. చాయిస్ ఈజ్ యువర్స్. ప్రార్థన చేసుకుందాం, కళ్ళు మూసుకోండి. ప్రార్థన చేసుకుందాం, అందరూ కళ్ళు మూసుకోండి.